హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జాస్వి వ్లాగ్స్. ఇన్స్టాగ్రామ్ నేమ్ వచ్చేసరికి జాస్వి హ్యాండ్మేడ్స్. ఇవాళ వీడియోలో నేను మీకు ఇయర్ రింగ్స్ విత్ చంపస్వరాలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికి కావాల్సిన మెటీరియల్ అంతా నేను మీకు చూపిస్తున్నాను. ఈ మెటీరియల్ గురించి నేను ప్రత్యేకించి చెప్పట్లేదు, మీ అందరికీ ఐడియా ఉందని అనుకుంటున్నాను. మనకు కావాల్సింది ఈ పర్ల్ చైన్ అనమాట. నేను 5 ఇంచెస్ తీసుకున్నాను. 5కి కొంచెం అటు ఇటు ఎక్కువగా ఉన్నా కూడా ఇయర్ రింగ్స్ అన్నీ కొంచెం డిస్టర్బెన్స్ అవుతూ ఉంటాయి. కరెక్ట్గా 5 తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా స్కేల్తోనే తీసుకుంటాను అనుకుంటే 6 తీసుకోండి. నేనేం చేశాను అంటే 6 or 7. నేనేం చేశానంటే 1 ఇంచ్ నాకు తెలుసు కాబట్టి నేను కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. మళ్ళీ మనము స్కేల్తో పెట్టుకొని కొంచెం 1 ఇంచ్ అటు ఇటుగా కట్ చేసేస్తూ ఉంటారు, అప్పుడు డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇంత అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ OHP షీట్ అనమాట. మనకు కావాల్సిన మెయిన్ ఇది వచ్చేసరికి OHP షీట్. నేను మీకు అక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. సింపుల్గా ఒక సర్కిల్లో అయితే డ్రా చేసుకోండి. సర్కిల్లో డ్రా చేసుకున్న తర్వాత ఏంటంటే 6K గ్రీన్ కలర్ అనమాట. నాకు ఇయర్ రింగ్స్కి మ్యాచింగ్ కావాలి అని చెప్పి నేను ఇట్లా మ్యాచింగ్ చేసుకుంటున్నాను. మనకు కొంచెం సోకులు ఎక్కువలేండి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేసుకోండి. అంటే మనం ఎలాగో చేస్తున్నాం కదా, మ్యాచింగ్ చేసుకుంటే బాగుంటుంది కదా అన్నట్టు నేను ఇట్లా మ్యాచింగ్ చేసుకుందామని ఫిక్స్ అయ్యాను. సో ఇది వచ్చేసరికి ఒక DIY లాగా అనుకోవచ్చు. యూట్యూబ్లో మంచి ట్రెండ్ అవుతుంది ఇప్పుడు ఈ వీడియో ఇంకా మంచి మోడల్స్ వస్తూ ఉంటాయి. రోజ్ మోడల్ అని, లోటస్ షేప్ అని, అట్లా సంథింగ్ చాలా వస్తాయి. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి చేస్తూ ఉంటారు కదా. సో అలా అయితే కొత్త లాంచ్ చేస్తూ ఉంటారు. ఇన్స్టాగ్రామ్ చూసే వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది దీని గురించి. ఎవరికైనా తెలియకపోతే యూట్యూబ్లో చూడండి. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు అయితే యూట్యూబ్లో ఈ వీడియో పెట్టింది ఫస్ట్ DIY కింద మనమే అనమాట. అంటే ఇప్పుడున్న ట్రెండ్లో ఉన్న స్టోన్స్ కుందన్స్తో. ఇంతకు ముందువి ఎలా పెట్టారో నాకైతే తెలీదు. ఇదైతే పెట్టింది మనమే. ఫస్ట్ అయినా సెకండ్ అయినా మనమే అయి ఉంటాం నాకు తెలిసిన వరకు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది డ్రాప్ షేపు. నాకు డ్రాప్ షేపు ఇయర్ రింగ్కి మ్యాచింగ్ మెరూన్ కలర్ కావాలి అని చెప్పి నేను ఇట్లా ఒక ఫ్లవర్ ప్యాటర్న్ అయితే చేసుకున్నాను. చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ ఒక్క స్టెప్ కరెక్ట్గా వచ్చింది అంటే మనము అంత త్వరగా చేసేయచ్చు. బట్ ఏంటక్క 10 minutes ఉందిగా, ఈ వీడియో త్వరగా చేయొచ్చు అనుకుంటున్నారు. బ్యాంగిల్ కన్నా ఇదే త్వరగా అయ్యిద్ది. బ్యాంగిల్ చిన్న డిజైన్ అయినా సరే మినిమం 15 to 20 minutes పట్టిద్ది. ఆ వీడియో 4 minutes 5 minutesకి ఎడిట్ చేస్తాం కాబట్టి. బట్ ఇది రియల్ వీడియోనే 10 minutes అనమాట. చెప్పాను కదా, వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు అండ్ స్పీడ్ పెట్టద్దు, నేను వీడియోనే పెడుతున్నాను అని చెప్తున్నాను కదా మీ అందరికీ ఫస్ట్ నుంచి. సో అదైతే పాటిస్తున్నాను అనమాట నేను. నెక్స్ట్ వచ్చేసరికి ఇది జర్కన్ స్టోను. ఇది ఐడియా ఉండిద్ది. నేను ఈ మధ్యలో అయితే స్టిక్ చేసుకున్నాను. చూసారు కదా, సమ్ టైమ్స్ జర్కన్స్ కూడా విసిగిస్తాయి అనేది ఇది ఒక ఎగ్జాంపుల్. ఎందుకంటే త్వరగా స్టిక్ అవ్వవు. మనం ఏమనుకుంటామంటే ఈ చిన్న స్టోనే కదా, పెట్టడం ఎంతసేపు, చాలా ఈజీ అని అనుకుంటాము. బట్ రియాలిటీ అయితే సరికి అది కాదు, ఇట్లానే విసిగిస్తూ ఉంటాయి. ఏదైనా సరే మనం కష్టపడుతూ ఉన్నా సరే అవతలోళ్ళు ఎలా అంటే పూజారి వారం ఇచ్చిన దేవుడు వారం ఇచ్చిన పూజారి వారం ఎవడు అంటాడు కదా. సో అదొక ఇదనమాట. మనకు చేసే అంత ఓపిక ఉండి టైం ఉండి అంతా సెట్ చేసుకున్నాక స్టోన్స్ విసిగిస్తాయి అనమాట. బట్ మనం నిరాశ పడిపోయి చేయకుండా ఉండి అట్లా అవ్వదు. ఎందుకంటే మనం ఒక DIY కింద, యూట్యూబర్ కింద చేయాలి కాబట్టి, అది మన వృత్తి కాబట్టి రోజుకొక కొంచెం టైం కేటాయించుకొని చేసుకోవడమే. బట్ ఎడిటింగ్ ఇదంతా కూడా టైం పట్టిద్ది. ఎవరైనా యూట్యూబ్లోకి రావాలి అనుకుంటే ఆలోచించుకొని రండి. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత మంచి వీడియోస్ అన్నీ మీ ముందుకు తీసుకొస్తున్నా, స్టిల్ నో సబ్స్క్రైబర్స్, నో వ్యూస్, నో కామెంట్స్, నో లైక్స్ అనమాట. అప్పుడప్పుడు బాధేస్తూ ఉండిద్ది నాకు కూడా ఎందుకా అని. సో ఇది నీట్గా అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా మన మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. అడ్జస్ట్ చేసేసుకొని సెట్ అయిపోయిన తర్వాత బ్యాక్ తిప్పండి. బ్యాక్ తిప్పిన తర్వాత ఏంటంటే ఇది చైన్, ఇన్విజిబుల్ చైన్ హుక్స్ ఉంటాయి కదా, అదొక 5 rupees ఉండిద్దేమో. అటు రింగ్స్ 4, ఇటు ఇది వస్తుంది. నెక్స్ట్ ఐపిన్. మనకు కావాల్సింది ఈ 2 మెయిన్. ఐపిన్ వచ్చేసరికి ఏంటి ఎందుకంటే ఈ లోరియల్ పర్ల్ ఎక్కించడానికి. ఈ పర్ల్ ఫస్ట్ మనం అక్కడ స్టిక్ చేసుకోవచ్చు. బట్ ఇది ఎక్కించేస్తే ఏంటి అంటే కొంచెం ఇట్లా ఊగుతూ ఉంటుంది, బాగుంటుంది అనమాట. ఊగుతూ ఉంటే ఏంటంటే మనకు బాగుంటాయి కదా, ఎంతైనా ఆడవాళ్ళు అంటేనే అది, మనం దాంట్లో తెలిసేది ఏముంది. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మీకు ఒక టిప్లా చెప్తాను చూడండి. ఫస్ట్ ఐపిన్ పెట్టాము. నెక్స్ట్ ఈ పర్ల్ స్టోన్ చైన్ ఇది పెట్టాను. అది రివర్స్ తిప్పి చూస్తే ఏంటంటే పర్ల్ చైన్ కిందకు వస్తుంది, ఈ స్టోన్ చైన్, ముత్యం చైన్ అనేది పైకి వెళ్తుంది. చూసారా, అదిగో
సో మనం ఏం చేయాలి అంటే ముత్యం స్టోన్ ఇటెక్కించి స్టోన్ చైన్ అనేది అటెక్కించాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను, మీకు అర్థమైపోయి ఉండిద్ది, మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. మనం ఎప్పుడు మనకి ఫ్రంట్ రావాల్సింది ఎప్పుడు బ్యాక్ పెట్టుకోవాలి, బ్యాక్ రావాల్సింది ఎప్పుడు ఫ్రంట్ పెట్టుకోవాలి రివర్స్లో. అప్పుడు ముందుకు తిరిగేసరికి కరెక్ట్ అవుతుంది అనమాట. నేను స్టోన్ చైన్ కూడా వెనక్కి తిప్పి స్టిక్ చేశాను, మీకు వీడియోలో కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ పువ్వుది ఈ ఫ్లవర్ ప్యాచ్ వరకు కొలత వేసుకొని వ్యాక్స్ షీట్ అయితే స్టిక్ చేయండి. మామూలుగా అయితే స్టిక్ అవ్వదు. వ్యాక్స్ షీట్ అనేది స్టిక్ చేసామనుకోండి కొంచెం స్టిక్కీగా ఉండి త్వరగా ఆరిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. త్వరగా ఆరిపోతే మనకు కొంచెం పెట్టుకొని తిరగొచ్చు కదా. అండ్ చేసాక ఎవరైనా సరే అంతేలేండి, పెట్టుకున్నామా తిరిగామా అన్నట్టే ఉంటారు. నెక్స్ట్ ఇది ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. చూసారు కదా, మీకు అర్థమైపోయి ఉండిద్ది. నెక్స్ట్ ఇందాక మనం కట్ చేసాం కదా, అది పడేయకుండా ఇట్లా యూస్ చేయండి. అది చూసారా బయటకు వచ్చేసింది. అలా ఉంటాయి అన్నమాట మనతో ఏదైనా సరే. ఎంత పర్ఫెక్ట్గా చేద్దాము వీడియోలో ఇట్లా కనిపించకూడదు అని అనుకుంటా ఉంటాను, అది అవ్వదు. వీడియో తీయకుండా నేను చేశాను అనుకోండి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. అదేంటో వీడియో తీద్దాం అనేసరికి ఏదో ఒక డ్రాబ్యాక్ కనిపిస్తూ ఉండిద్ది. అది కూడా మన మంచిగా అనుకోవాలి, ఎందుకంటే అప్పుడప్పుడు మీకు కనిపిస్తూ ఉండాలి కదా, ఇలా జరుగుద్ది అనుకుంటా మనకు కూడా అని ఉండాలి కదా. కానీ బిగినర్కి అయితే చేయొచ్చు. ఒక 2 టైమ్స్ చూసారు అంటే వీడియో మీకే అర్థమైపోయిద్ది. నెక్స్ట్ ఇక్కడ ఏం చేశానంటే ఆ మిగిలిన మనం ఐపిన్ కట్ చేసాం కదా ఇందాక, దాన్ని మళ్ళీ నేను ఐపిన్ షేప్లో మార్చుకున్నాను. ఎందుకు అనేది మీకు ఇప్పుడు నెక్స్ట్ కనిపిస్తూ ఉండిద్ది. నెక్స్ట్ ఈ వ్యాక్ షీట్ ఇలా స్టిక్ చేశాను, ఎందుకంటే మనము పర్ల్ అంటిస్తాము బట్ ఈ స్టోన్ చేయలేం కదా. ఒక చిన్న ఓహెచ్పి షీట్ స్టిక్ చేసామనుకోండి బాగుంటుంది చూడడానికి కూడా. ఎందుకంటే మనకి రియల్గా 1 గ్రామ్ గోల్డ్ అయినా సరే చూసారు కదా లాస్ట్లో సోల్డరింగ్ చేసి అంటిస్తారనమాట 3. మనం సోల్డరింగ్ ఇవన్నీ చేయం కాబట్టి ఇది జస్ట్ డిఐవై కాబట్టి సో ఇలా అయితే స్టిక్ చేసుకుంటాము. నెక్స్ట్ ఐపిన్ వచ్చేసరికి ఐపిన్లో జంప్ రింగ్, మీకు ఐడియా ఉండిద్ది జంప్ రింగ్ అంటే ఏంటో. ఆ జంప్ రింగ్ని మనం వెనకాల ఇట్లా స్టిక్ చేసుకుంటాం. నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి, నీట్గా క్లారిటీగానే ఉంది వీడియో. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు చెప్పండి. ఇంతకుముందు కొంతమంది చెప్పారు ఈ స్టోన్ నాకు బ్యాక్ కనిపించట్లేదు అని. నెక్స్ట్ వ్యాక్ షీట్, అక్కడ కూడా వ్యాక్ షీట్ అంటించుకోండి. వ్యాక్ షీట్ అంటించుకుంటే ఏంటి అంటే త్వరగా స్టిక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇలా అయినా స్టిక్ అయ్యిద్ది కానీ కనిపిస్తూ ఉండిద్ది. అదే వ్యాక్ షీట్ అనుకోండి కనిపించదు కదా, సో దట్ మనం కనిపించకుండా ఉండాలి అని చెప్పి ఇట్లా స్టిక్ చేస్తామన్నమాట. సో చూసారు కదా నీట్గా అయితే స్టిక్ చేశాను. కొంచెం ఆరనివ్వండి పక్కకి. ఆ వీడియో కిందకి వెళ్ళిపోయింది, నేను చూసుకోలేదు ఆ వీడియో బిట్ చూసుకుంటూ ఇచ్చేయాలంటే కొంచెం కష్టమైన పనే అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇచ్చేసారా టడా ఇంకోటి వచ్చేసింది. ఇంకోటి ఎక్కడి నుంచి వచ్చిందని అనుకోవద్దు, నేను ముందు చేసి ఆరబెట్టింది అనమాట ఇది. సో ముందు చేసి ఆరబెట్టాను కాబట్టి మీకు కొంచెం అలా కనిపిస్తుంది. ఎందుకంటే ముందు చేయకుండా ఉండి ఇది ప్రయోగించాను అనుకోండి వీడియో ఇంకా 20-30 నిమిషాలు అయిపోద్ది. ఫస్ట్ నేను చేసుకున్న తర్వాత ఓకే వచ్చింది మీకు చూపించాలి అనుకున్నప్పుడే ఇలా 10 మినిట్స్ ఉంటుంది. రా వీడియోనే ఇది, అసలు ఎడిటింగ్ అయితే కాదు. 9 మినిట్స్లో ఇది చేసేసాము అంటే 2 వచ్చేసరికి ఒక 2 టైమ్స్ మనం వీడియో చూస్తే ఒక్క అరగంట లేదా 20 మినిట్స్. కొంచెం నిదానంగా అన్నీ చూసుకొని చేసే వాళ్ళకి మహా అయితే 30 మినిట్స్ పట్టిద్ది, ఇంకా అంతకుమించి అయితే పట్టదు. బట్ సింపుల్గా అయిపోతుంది చూసారా. నెక్స్ట్ ఈ వ్యాక్ షీట్ అనేది కట్ చేసేసుకొని అగరబత్తితో అంటించేసేయండి. సో నేనేంటి అంటే అగరబత్తితో ఎందుకు బాగానే ఉంది కదా మనకేం బయటకు కాదు కదా అని అగరబత్తి చూపించలేదు. అగరబత్తి నాకు అసలు నచ్చదు ఫస్ట్ చెప్పాలంటే, సో అందుకని నేను చేయలేకపోయాను. నెక్స్ట్ ఇది కూడా అంతే, కొంచెం ఆరనిచ్చేసి ఇట్లా కట్ చేసేయండి. నేను షార్ట్ వీడియోలో చూపిస్తాను ఇది ఎలా వచ్చింది ఏంటి అనేది, అప్పుడు లాంగ్ వీడియో చూసే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి సో అలా అయినా చూడండి, ఇట్స్ నో ప్రాబ్లం. సో చూసారు కదా నీట్గా అయితే ఇట్లా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్న తర్వాత ఏంటంటే మనకు ఒక లుక్ అనేది కనిపిస్తూ ఉండిద్ది. ఫైనల్ లుక్ వచ్చేసరికి ఇటు ఎడ్జెస్ మొత్తం ఎక్కడ వ్యాక్ షీట్ అనేది కనిపిస్తుంది బయటికి, ఎక్కడ హెచ్పి షీట్ కనిపిస్తుంది అనే దగ్గరలో మాత్రం కట్ చేసేసుకోవడం బెటర్ అనమాట. సో చూసారు కదా, అంటే మొత్తం అంటే కట్ చేసుకోమన్నాను కదా అని చెప్పి ఐపిన్లు కూడా కట్ చేయకండి, చూసి కట్ చేసుకోండి. సో బాగుందా, నచ్చిందా, నచ్చితే కామెంట్ చేయండి. ఇంతవరకు చూసారంటే వీడియో నచ్చే ఉండిద్ది. సబ్స్క్రైబ్